హాయ్ గైస్, దిస్ ఇస్ ఆకేష్ అగైన్. సో లాస్ట్ టైం నా పాత వీడియోలో మీరు చూసినట్టయితే తెలంగాణ సాంబార్ అండ్ తెలంగాణ స్పైసీ చికెన్ ఫ్రై చేసిండే. సో అది ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది. సో ఈరోజు నేను మళ్ళీ మీకు కొత్త న్యూ కుకింగ్తో వచ్చాను, విచ్ ఇస్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి చేసుకోవాల్సి వస్తుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయో అది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో క్విక్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద కుకింగ్ ప్రాసెస్. ఓకే, లెట్స్ గో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సో గైస్, మనకి హైదరాబాద్ చికెన్ బిర్యానీలో చికెన్ మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం వచ్చేసి తీసుకున్నాం 2 kgs చికెన్. ఓకే, దీని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, మింట్ అండ్ ఇది వచ్చేసి చికెన్ మసాలా, ఇది వచ్చేసి గరం మసాలా, ఇది ఆల్ మిక్స్ అనమాట. ధనియాల పొడి, గరం మసాలా ఆల్ మిక్స్ ఉంటుంది. ప్లస్ అది కాక దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా, లవంగాలు, ఇవి ఆల్ మిక్స్. ఇది పౌడరు, ఇది మళ్ళీ హార్డ్ మసాలా కూడా వేయాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇవి 2.5 లెమన్స్ వేసాను నేను 2 kgs చికెన్కి. అండ్ నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్. అండ్ 1 kgకి లైక్ అట్లీస్ట్ 2 kgsకి అట్లీస్ట్ 1 kg కర్డ్ దాకా వెళ్తుంది. సో నేను ఎందుకైనా మంచిగా తీసుకున్నాను. సో మిక్స్ చేసేటప్పుడు దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. ఓకే సరిపోయిందంటే 1/2 kgకే సరిపెడతాను, లేదా మళ్ళీ 2 వేయాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి కారం. సో ఇప్పుడు మనం మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం స్టెప్ బై స్టెప్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో గైస్, ఇప్పుడు మనం మ్యారినేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి 2 kgs చికెన్ మనం ఇందులో వేసేస్తాము. నేను మంచిగా ఇందులో పెట్టుకొని. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు, అట్లీస్ట్ మినిమం 1 kg చికెన్కి 1.5 స్పూన్. సో 2 kgsకి అట్లీస్ట్ 3 స్పూన్స్ పసుపు వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, సో 4 స్పూన్స్. దాని తర్వాత వచ్చేసి కారం 1 2 3 4 5 6 7 8. 1 kgకి 4 వేస్తాను, బట్ కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఇంకొక 2 స్పూన్స్ అంతే. నా సాల్ట్ సేమ్, ఇది కూడా 1 kgకి 3 స్పూన్స్. 4 5 6, బట్ స్టిల్ ఒకటి ఎక్స్ట్రా వేసుకుందాం. తర్వాత మనం మిక్స్ చేశాక టేస్ట్ బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసి చికెన్ మసాలా, ఆల్ మిక్స్ గరం మసాలా, గ్రీన్ చిల్లీస్ అండ్ ఇది దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా. అండ్ మనం ఆయిల్ ఏంటంటే ఆల్రెడీ మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం అనమాట. సో దానికి ఏదైతే యూజ్ చేసిన ఆయిల్ ఉందో అదే కొంచెం వేసుకుంటాము. ఓకే, ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా లెమన్ జ్యూస్ ఒకటి, అది 2.5 తీసుకున్నాం మనం దీనికి. నెక్స్ట్ కొరియాండర్, మింట్. ఓకే, ఇవి వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పెరుగు. సో ఫస్ట్ అయితే నేను 1/2 kg పెరుగు వేస్తాను. వేసి సరిపోయిందంటే అప్పుడు చూద్దాం, లేదంటే ఇంకో 1/2 kg వేయచ్చు. ఎందుకంటే మెయిన్లీ పెరుగు అనేది ఎందుకు వేస్తామంటే, ఒకటి మన మసాలాను అంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు బిర్యానీ చేసేటప్పుడు మీకు గ్రేవీ రావాలంటే ఈ పెరుగుతోటే మనకి మసాలా అనేది ఫామ్ అవుతుంది. దగ్గరికి అయిపోతుంది. సో ఇంకా పెరుగు వేసుకుందాం. ఆబ్వియస్లీ అసలు అయితే ఎప్పుడు కానీ 1 kgకి 1/2 kg పెరిగేస్తారు. మనం ఆబ్వియస్లీ 2 kgs కాబట్టి మనం ఇంట్లో హైదరాబాద్లో చేసుకున్నాం కానీ అదే ప్రాసెస్. 1 kgకి 1/2 kg పెరుగు. ఇది మనం మ్యారినేట్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసి మనం 1/2 అవర్
హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తాము. ఇది మ్యారినేషన్ అయిపోయిందంటే జస్ట్ మసాలాకే మ్యారినేషన్ అయింది. దీంట్లో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో అప్పుడే నేను మీకు చెప్పాను లాస్ట్ ఇంకొక 2 అడిషన్స్ ఉంటాయి, అవి ఏంటో చూపిస్తాను. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాము. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటాము. స్టార్టింగ్లోనే కొద్దిగా నెయ్యి 1 స్పూన్, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో వాటిలో వేస్తాము. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. మనం ఆల్రెడీ ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఈ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది మనం కొంచెము దీంట్లో హాఫ్ పోర్షన్ దీంట్లో వేస్తాము, మిగతా హాఫ్ పోర్షన్ అనేది రైస్లో వేస్తాం మళ్ళీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయితే మినిమం. దానికన్నా ఎంతసేపు ఎక్కువ ఉన్నా కానీ ఎంత మ్యారినేట్ టైం ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే అంతసేపు ఈ మసాలాలో ఇవన్నీ ఉంటాయి. సో నేను మళ్ళీ ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే వాటర్ కూడా బాయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి దమ్ బిర్యానీలో రైస్ అనేది 80% కుక్ చేసినాక మనము దాంట్లో మళ్ళీ చికెన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్టవ్ మీద దమ్ముకు పెడతాం అనమాట. సో ఈ దమ్ బిర్యానీ ప్రాసెస్లో రైస్ 80% ఆ దమ్లోనే మళ్ళీ 100% కుక్ అవుతుంది, అండ్ చికెన్ కూడా అదే హీట్ మీద కుక్ అవుతుంది. అది కూడా చూపిస్తాను ఎలానో. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది మ్యారినేట్ చేసి దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ వాటర్ బాయిల్ అవ్వగానే ఈ వాటర్లో ఏమేమి వేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎంత వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు, అప్పుడు చూడాలి. ఓకే. సో గైస్ ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్కి వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. సో ఆల్రెడీ బాయిల్ అవుతా ఉంది, బట్ ఈ బాయిల్ అయ్యే ప్రాసెస్లో ఏమేమి వేయాలో చెప్తాను మీకు. సో నేను చేసుకుంది 2 kgs ఆఫ్ చికెన్ కాబట్టి, సో ఆల్మోస్ట్ 2 kgsకి 2 kgs రైస్ వేస్తాము. సో అందుకే 2 తీసుకున్నాను, అండ్ ఒక హాఫ్లో డివైడ్ చేశాను. సో ఒక దాంట్లో 2.5 స్పూన్ ఉప్పు, ఇంకొక దాంట్లో కూడా అంతే సేమ్ 2.5 స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. దట్ ఈస్ వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే టైంలోనే దీనిలో 2.5 స్పూన్ ఉప్పు వేసేసాక ఆయిల్. ఈ ఆయిల్ నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. అదే ఆయిల్ నేను చికెన్ మళ్ళీ రైస్ బాయిలింగ్కి కూడా అదే వాడుతున్నాను. మోస్ట్లీ అదే సరిపోతుంది అనమాట. కొంతమంది ఇప్పుడు మనం ఇక్కడ యూకేలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి, మీరు అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇది ప్రిఫర్ చేస్తాను, ఏదైతే మనం ఓన్గా వేస్తాను, ఎందుకంటే దీని ఫ్లేవర్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. సో అట్లా అని సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకొంచెం సేపట్లో బాయిల్ అవుతుంది ఇది. సో ఇది బాయిల్ అయినాక చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలి. దీనిలో ఇది బాయిల్ అయ్యే టైంలో ఇది ఉప్పు ఆయిల్ వరకే వేసుకోవాలి. మనం ఇప్పుడే ఈ గరం మసాలా ప్రోడక్ట్స్ వేసుకోవచ్చు, లైక్ ఇలాచీ లవంగా ఇవన్నీ ఏమి వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే ఏమవుతుందంటే అవి వాటర్లో ఉండి వాటి నుంచి అది మసాలాతో పాటు వాటి నుంచి కలర్ కూడా ఫామ్ అయిపోయి వాటర్ అంతా డిఫరెంట్ కలర్ అయిపోతుంది. అప్పుడు మీరు రైస్ వేస్తే ఏంటంటే మళ్ళీ రైస్ వైట్ కలర్లో ఉండదు, మొత్తం రెడ్ ఆర్ పింక్ తయారైపోతుంది. సో అందుకని చెప్పి అది బాయిల్ అయ్యేటప్పుడే వేసుకోవాలి దానికి. ఇది ఆల్మోస్ట్ బాయిలింగ్ వచ్చేసింది. సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ ఇందులో కొంచెం వేసేసి నేను కట్ చేసుకున్నాను. ఇంకొంచెము పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి బిర్యానీ కూడా కావాల్సి వస్తుంది. కొంచెం మెంట్ దీంట్లో కొంచెం మెంట్, ఓకే. అండ్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు దీంట్లో వేసుకోవాలి. నేను కిలోలో హాఫ్ తీసుకున్నాను. సో హాఫ్ పోర్షన్స్ 30 వేసుకోవాలి. డిపెండ్ ఎంత వేసుకుంటాను నేను. కొంతమందికి తక్కువ నచ్చుతుంది, కొంతమందికి ఘాట్ అనేది ఎక్కువ నచ్చుతుంది. ఎక్కువ మీడియం వేస్తాను, ఎక్కువ అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి, కారం అవన్నీ కూడా వేస్తాం. ఆల్రెడీ ఇందులో కూడా నేను గరం మసాలాలు అవన్నీ వేసాను. సో అది బాయిల్ అయిపోయింది కాబట్టి మనం రైస్ వేసుకుందాం దీంట్లో. సో ఇది 2 kgs బాస్మతి రైస్. నేను ఆల్రెడీ దీన్ని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే బెటర్ బాస్మతి రైస్ ఎప్పుడు కానీ. సో ఇప్పుడు దీంట్లో సగం దాంట్లో సగం ట్రాన్స్ఫర్ చేద్దాము. సో ఇది ఇప్పుడు దీంట్లో ఎలా అంటే ప్రాసెస్, రైస్ ప్రాసెస్ నేను చెప్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీంట్లో ఫస్ట్ దీంట్లో ఆఫ్ వేసుకున్నాను కదా. సో మన బిర్యానీ అనేది 2 లేయర్స్ ఉంటుంది, ఓకే. సో ఆ 2 లేయర్స్, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒకటి 70% కుక్ చేస్తాం, ఓకే. అది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసి దాన్ని ఒక 85 to 90% కుక్ చేస్తాం. అంటే ఏది 100% కుక్ చేస్తాం, అది మనం తీసినప్పుడు మనకు అర్థమవుతుంది. కొంచెం పలుకులు ఉన్నాయి. సో ఏది కూడా మనం 100% కుక్ చేయాలి. సో ఫస్ట్
లేయర్ అనేది 80%, 70%, 75% కుక్ అయింది ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి అట్లీస్ట్ 80-90% కుక్ అయినది నెక్స్ట్ లేయర్ వేసుకోవాలి. సో ఇదే వేసుకున్నాక అది వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ దాంట్లో మధ్యలో ఇంగ్రీడియంట్స్ చేయాలి. మన ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఓకే, ఈ పుదీనా, కొత్తిమీర నేను కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ వేసుకొని దాన్ని అప్పుడు చేయాలి. అది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ప్లేట్ వేయడానికి తెలిసి చెప్పుకోవాలి. ఓకే, హాయ్ గైస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రైస్ చూడండి ఆల్రెడీ ఇలా ఒక 70% ఒక లేయర్ కుక్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ 70% మనం వేసుకుంటాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాం మనం ఇప్పుడు. సో గైస్ ఫస్ట్ లేయర్ వేసాక మనం దీంట్లో కొంచెం మింట్, కొంచెం కొరియాండర్ అండ్ నెయ్యి. ఓకే, ఇది ఫస్ట్ లేయర్కి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్కి వేసుకుంటాము. సో ఈ సెకండ్ లేయర్ కూడా మనము దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము. ఓకే గైస్, ఇందాక మనం ఫస్ట్ లేయర్ వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ లేయర్ వేసాను. సో సేమ్ సెకండ్ లేయర్ కూడా మనము కొంచెం మింట్, ఓకే, అండ్ కొరియాండర్, ఇవన్నీ కొంచెం కొంచెం మళ్ళీ కొంచెం పక్కకు పెట్టుకున్నాం కొరియాండర్, ఎందుకంటే మొత్తం బిర్యానీ అయ్యాక వేద్దామని. అండ్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ టాప్ వేసి, అసలు అయితే కొంత సెకండ్ లేయర్లో కూడా వేసుకోవాలి. నేను దాంట్లో మర్చిపోయాను యాక్చువల్లీ వేసే టైంలో, బట్ పర్లేదు. ఇక్కడ టాప్లో వేసుకున్నామని మనం ఎలా మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ మిక్స్ చేయొచ్చు. సో మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. దీని మీద నుంచి మళ్ళీ నెయ్యి, ఓకే, నెయ్యి వేసేసాక సో చూసుకోండి, ఇది ఆల్మోస్ట్ 2 లేయర్స్లో నెయ్యి వేసేసాను. సో ఇది ప్రాసెస్ మొత్తం బిర్యానీకి చేసేది. సో ఇప్పుడు అంటే ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఇది ప్రిపరేషన్ అంతా, కానీ మెయిన్ ఇప్పుడు ఉంటుంది. మనం ఇప్పుడు కూర్చొని దీన్ని దమ్ముకు పెట్టాలన్నమాట. సో దానికన్నా ముందు మనం మొత్తం దీన్ని సీల్ చేయాలి. మనం సీల్ చేసేసుకుంటే ఏంటంటే, మీరు సీల్ చేయకుండా కూడా కొంతమందికి సరే ఓకే ఇది లేని కూడా తీసుకోవచ్చు, బట్ అది అప్పుడు ఆ కుకింగ్ వేరే వస్తుంది, మళ్ళీ ఇది వేరే వస్తుంది. ఎందుకంటే చికెన్ బిర్యానీ అనేది మనం దమ్ అనేది ఇలా సీల్ చేస్తేనే అది దమ్తో లోపల స్టీమ్తో కుక్ అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ చికెన్, రైస్ అండ్ ఏవైతే రైస్ హాఫ్ కుక్ అయిందో అవన్నీ వీటన్నింటినీ ఈ స్టీమే మనకి కుక్ చేస్తుంది. ఓకే, సో అందుకే ఈ సీలింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఏమవుతుంది అంటే మళ్ళీ స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు మళ్ళీ ఇక మళ్ళీ ఓపెన్ కుకింగ్ అయిపోతుంది. సో ఒకసారి ఆ స్టీమ్ తోటి రైస్ అనేది టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టీమ్ ఉంటే ఏంటంటే స్టీమ్ తోటి బాయిలింగ్ స్టీమ్ ఎలా కుక్ అవుతుంది అలా కుక్ అవుతుంది. మళ్ళీ ఓపెన్ ఉంటే ఎలా అంటే మీకు పైన అంతా ఇట్లా గట్టి అయిపోతుంది రైస్ అంతా. సో అందుకని చెప్పి ఓకే, నేనైతే ఇప్పుడు మంచిగా నీట్గా సీల్ చేశాను. ఓకే, ఇంకొక లేయర్, 1 more లేయర్ ఇక నేనేం చేసేస్తాను. కొంచెం టైట్ సీలింగ్ కోసం అని చెప్పి, ఓకే, ఎందుకంటే సేఫ్ సైడ్ ఇంకొక సీల్ చేసుకుంటే స్టీమ్ అంతా బయటికి పోకుండా డబల్ సీలింగ్ అనమాట. ఓకే, చిన్నప్పుడు ఎట్టినప్పుడు ఇట్లాంటివి ఎన్నో ఉన్నప్పుడు ఇక్కడ ఈ గ్యాప్స్లో దీన్ని ఇక్కడ గట్టిగా వచ్చేసింది, ఆటోమేటిక్ సీల్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు కరెక్ట్గా స్టవ్, మాదంటే ఎలక్ట్రిక్ స్టవ్, కొంచెం దీన్ని సెంటర్లో చూసి పెట్టాలి. సో దీని మీద ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. కొంచెం మూత పెట్టేసి ఓకే, సో ఫస్ట్ హై ఫ్లేమ్లో 15 minutes, ఓకే, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 15 minutes, మళ్ళీ లో ఫ్లేమ్లో 15 minutes. సో ఎంటైర్లీ 45 minutes దీన్ని తగ్గించుకుంటూ రావాలి. సో ఈ 3 times చేసినాక మొత్తం బిర్యానీ అనేది ఆఫ్ చేయగానే తీయకండి. అట్లీస్ట్ 20 minutes అలానే ఉండండి. మొత్తం స్టవ్ అంతా బంద్ చేసినాక 20 minutes అలానే ఉండండి. ఆఫ్టర్ 20 minutes అప్పుడు తీసుకెళ్ళండి. అప్పుడు ఆ టెక్స్చర్ మీకు వేరే అన్నమాట వినిపిస్తాను మొత్తం కంప్లీట్ అయ్యాక. సో ఇదంతా ప్రాసెస్ అయ్యాక మళ్ళీ బిర్యానీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మన బిర్యానీ ప్రాసెస్ అనేది డన్ అయిపోయింది. సో అదే చెప్పాను కదా, 15 అట్లా 3 times టైమర్ పెట్టుకున్నట్టు 45 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీట్ అయినాక ఇంకొక 20 minutes అలానే మొత్తం బంద్ చేసి ఓపెన్ కూడా చేయలేదు, అలానే పెట్టేశాను. సో లెట్స్ చెక్ ఎలా అయిందో. ఐ హోప్ బాగుంటుంది. సో ముందే ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ సీ.
రైస్ అయితే మంచి కుక్ అయిపోయింది. ఓకే, కింద నుంచి తీస్తే మనకు అర్థమవుతుంది కదా. అబ్సల్యూట్ పర్ఫెక్ట్ చూసారా, కింద నుంచి మసాలా ఇవన్నీ. ఓకే, లెట్స్ ఒక పీస్ చూద్దాము. ఓకే, పీస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది, నో డౌట్ పర్ఫెక్ట్ ఇది అయిపోయింది. సో రైస్ కూడా చూడండి, మీకు మెత్తగా అవ్వలేదు, కొంచెం బిర్యానీ రైస్ లాగా అలా అయిపోయింది. చూడండి, బిర్యానీ రైస్ లాగా వచ్చేసింది. సో అందుకే చెప్పాను కదా, సో గైస్ చూసారు కదా ఆ టెక్స్చర్ అని. సో నేను అందుకే చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అన్నీ చూసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ కానీ చికెన్ మ్యారినేషన్ కానీ వీటన్నిటి టైం టేకింగ్ ప్రాసెస్, బట్ స్టిల్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టైం ప్రాసెస్ కొంచెం మెయింటైన్ అవ్వండి. కుకింగ్ టైం ప్రాసెస్ కానీ మ్యారినేషన్ టైం ప్రాసెస్ కానీ ఇవన్నీ మెయింటైన్ అవ్వండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకున్నారు, మీ దగ్గర ఏమున్నాయి అవి వేసేసుకోండి, బట్ మసాలా తగ్గట్టు వేసుకుంటే చాలు. సో పర్ఫెక్ట్ వేసుకోండి. సో దిస్ ఇస్ మై సెకండ్ video, which is Hyderabadi chicken dum biryani. I hope you people like it. If you like it, just please like, share, subscribe and follow my channel, which is Akash Avaru. Thank you so much, and మరి ముందు మంచి ఇంకొన్ని వీడియోస్తో కూడా వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.